స్వాగతము దేవా సుమ స్వాగతము ప్రభో ప్రభో ప్రభో. స్వాగతము దేవా సుమ స్వాగతము ప్రభువా స్వాగతము దేవా నీ దివ్య సన్నిధిన పూజలు చేయగవే చేసిన ఈ శుభవేళ స్వాగతము దేవా సుమ స్వాగతము ప్రభువా స్వాగతము దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా మా దోషములను క్షమించు స్వామి మా దోషములను క్షమించు స్వామి నీ కృపలో మము నడిపించు దేవా నీ కృపలో మము నడిపించు దేవా స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా. చేసేడి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం గురువుతో చేసేడి ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం ఆత్మను మాపై కురిపించు స్వామి ఆత్మను మాపై కురిపించు స్వామి మా జీవితములు పండించు దేవా మా జీవితములు పండించు దేవా స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా నీ దివ్య సన్నిధిన పూజలు చేయగవే చేసిన ఈ శుభవేళ స్వాగతమో దేవా సుమ స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా.
వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు, మొదట ప్రెసిడెంట్ అయ్య గారు, వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ గారులకు మన తెలియజేస్తూ, ముఖ్యంగా నేటి దినమందు బేతేలు గృహవాసుల యొక్క దీవెనలతో మన మధ్యలోనికి జాయింట్ సెక్రటరీ గారు రెవెండ్ సుధాకర్ అయ్య గారు మధ్యలో ఏం చేసిన వారు ఉన్నారు. అభిషేక్తులు ఏం చేసిన వారు యాజక వస్తువులు ధరించి, మరి ఇంకా సంఘ సభ్యులు రావాల్సిన వారు కూడా అందరూ చేకూర్చవలసింది మనం చేస్తూ, ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి సిద్ధంగా మనం తెలియజేస్తూ, అందరూ కూడా సిద్ధపడు చేకూర్చవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు మన గ్రామాన్ని, మన కుటుంబాలను, మన పాడి పంటలను, మనకి లేని సమస్తాన్ని దీవించి మహిమనందును గాక. ఆమేన్. విజయ విశ్వమంతట సర్వదీక్ష ప్రజల వలన నిత్యమైన ప్రగతులు సిద్ధించు నీకు విజయ సంస్తుతులే నీకు ప్రేమా స్వరూప విజయ సంస్తుతులు నీకు నేడు మా పనులెల్లను దీవించుము నిండుగా వర్ధిల్లును చూడవచ్చిన వారికి బహు శుభకరముగా నుండునటుల కీడు బాపు నీకు ప్రేమా స్వరూప విజయ సంస్తుతులు నీకు ఆటలాడుకున్నాను పరమదూతాలందు కీర్తి. ఆఫీస్ గుంటూరు ప్రపంచ అధినేతలైన రెవరెండ్ డాక్టర్ జి శామ్యూల్ కిరణయ్య గారు, మన ప్రెసిడెంట్ అయ్య గారు ఆధ్వర్యంలో షిలోహు ప్రార్థన శుశ్రూషశాల ఈ ప్రత్యేక నాగిరెడ్డిపాలెం బెల్లంకొండ వచ్చిన వారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు ఆరాధన, ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు సంఘ కాపరి పాస్టర్ జాన్ రాజేష్ గారు ఈ కార్యక్రమాన్ని, ఈ సస్యాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. యెహోషువాయి గారికి అందరం కలిసి మన్నా తెలియచేద్దాం. మన మధ్యలోనికి చేసినటువంటి మరి బైబుల్ మిషన్ జాయింట్ సెక్రటరీ రెవెండ్ సుధాకర్ అయ్య గారికి మనందరం కూడా మన్నా తెలియచేద్దాం. మరణాతా. సంఘానికి, సంఘ పెద్దలకు, సన్నిధి పనులకు, పాస్టర్ గారులకు, సేవకులకు, సేవకులు మరణాతా. హలో. ప్రారంభంగా గవర్నింగ్ బాడీ సభ్యులయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన స్వస్థత కొరకై శిలువు స్వస్యాలను ఏర్పాటు చేసుకున్న నీ దాసులు పాస్టర్ జాన్ రాజేష్ అయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి, సంఘాన్ని బట్టి వందిస్తూ, మా మధ్యలోనికి వచ్చినటువంటి జాయింట్ సెక్రటరీ గారిని బట్టి, అభిషేకులందరిని బట్టి వందిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుని వచ్చుండగా దేవా ఆది నుండి అంతవరకు మీరు నడిపించి దేవుని మందిరమును ప్రతిష్ఠించడానికి పరలోక పరిశుద్ధులు, భూలోక పరిశుద్ధ నీతిమంతులు దిగివచ్చి గొప్ప కార్యములు జరిగించి మహిమ పొందమని పాస్టర్ రాజేష్ గారిని నీ ఆత్మ చేత నింపి కుటుంబం దీవించమని త్వరగా వచ్చిన యేసున వాక్య సేవకులుగా షిలోహు స్వస్థత ప్రార్థన మందిరమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామములో ప్రకటన చేసి తెలుస్తూ ఉన్నాను. పూర్వకంగా మన మధ్యలో ఉన్న రవి అయ్య గారు మహాపరిషత్తులకు గంధమైన దేవాన్ని తీసుకొస్తుంది. ఈ శిలా పలకాన్ని ప్రభావం మరి అలవాడు ఆయన మోషే గారికి పలకలమైన బజార్లు రాసినట్టు ఈ శిలా పలకం పైన ఈ యొక్క దేవాలయం పేరు చేసిన వారి పేరు రాయడం ద్వారా కూడా ఒక ఘనత పొందేదిగా దేవుడు ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ షిలోహు స్వస్థల బెల్లంకొండ
ప్రతిష్టారాధన 12/12/24 గురువారం సాయంత్రం 6 గంటలకు. ప్రతిష్ఠించేవారు రెవరెండ్ జె శామ్యూల్ కిరణయ్య గారు, ప్రెసిడెంట్ బైబిల్ మిషన్ గుంటూరు. రెవరెండ్ ఏ జాన్ దేవదాస్ గారు, వైస్ ప్రెసిడెంట్ బైబిల్ మిషన్ విజయవాడ. రెవరెండ్ డి సుధాకర్ గారు, జాయింట్ సెక్రటరీ బైబిల్ మిషన్ ఏమని. రెవరెండ్ ఈ యెహోషువా గారు, గౌనివాడి మెంబర్ బైబిల్ మిషన్ కుప్రాబూరు. సంఘ కాపరి పాస్టర్ ఎం జాన్ రాజేష్, బైబిల్ మిషన్ బెల్లంకొండ. దేవునికే మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి. దేవయెహోవా స్తుతి పాత్రుడా, పరిశుద్ధాలయ పరమ నివాస. దేవయెహోవా పరిశుద్ధాలయ పరమ నివాస. బైబిల్ మిషన్ వాక్య సేవకి నేను శిలువలు స్వస్థాల యొక్క ఆర్డర్ భాగాన్ని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున తెలుసుకున్నాను. ఆమేన్. నాతో చెప్పండి. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. స్తుతి ప్రార్థన. స్తుతి ప్రార్థన. ఓ దేవా, మేము నిన్ను ఆత్మతోను సత్యముతోను ఆరాధించుటకు ఈ ఆలయమును దయచేసినందుకు నీకు అనేక వందనములు. ఇవి నీ కుమారుడు మా ప్రభువును బట్టి అందుకొను. ఘనతా ప్రభావం మీరు చెప్పండి అందరూ. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకి చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. పరిశుద్ధాత్మ దీవెనుడు పాస్టర్ రాజేష్ గారి కుటుంబమునకును ఆత్మీయ బిడ్డలకును చేరుకుని వచ్చిన మనకి తోడై నడిపించను గాక. నిలబడి ఉండగానే యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదకి దిగగా చూచి ఇశ్రాయేలు అందరూ సాష్టాంగ నమస్కారము చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. యాజకులు తమ తమ సేవా ధర్మముల్లో నిలుచుచుండగను లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారి చేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగను యాజకులు వారికి ఎదురుగా నిలిచి బోరలు ఊదుచుండగను ఇశ్రాయేలందరూ నిలిచి ఉండగను రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఆమేన్. కుమారుడైన తండ్రిని తలంచుకున్నచు. అది శీతకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మండపమున తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మను సందేహపెట్టెదవు? నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పుమనిరి. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన
యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకుని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపునార బట్టలు ఆమెకి ఇవ్వబడి అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలా చెప్పెను, గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోను యేసును కూర్చిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసులను దేవునికి నమస్కారం చేయము. యేసును కూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. ఆమేన్. ఒక వాక్యమును ధ్యానింపగోరుచున్నాము. ఈ వాక్య వివరము ఈ వాక్యమునకు అనుగుణముగా ఉండినట్లు వర్తమానము దయచేయమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవా 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 అలాగే దేవుడు దేవదాస బయలుపరిచిన బైబిల్ విషయం దైవజనులకి అందుకున్న దైవజనులకి మన హృదయ నేత ప్రపంచ నేత అయ్యున్న మొదటి పౌరుడు రెవరెండ్ డాక్టర్ జె శామ్యుల్ కిరణయ్య గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి, సెక్రటరీ గారికి, పెద్దలకు, ఇక్కడ ముఖ్యంగా గుంటూరు జిల్లా జోన్ గవర్నింగ్ బాడీ సభ్యులు రెవరెండ్ యెహోషువయ్య గారికి, అలాగే సీనియర్ రెవరెండ్స్ ఇక్కడ మన మధ్యలో ఉన్నారు, రవి అయ్య గారు, యశ్వత్నయ్య గారు, అలాగే సునీల్ కుమార్ అయ్య గారు, కిరణ్ బాబు అయ్య గారు, అలాగే మా ఇంతోట మా పాస్టర్ ఫెలోషిప్ లీడర్ గారు అనుకుంటాను, మా పాస్టర్ ఎం రాజశేఖర్ గారు, మరి రాజేష్ గారు, వారి బృందం అంతటికి దైవ అభిషక్తులకి, ముఖ్యంగా తమ్ముళ్ళు 2 లోపల స్పీకర్లు పెట్టుకున్నారు, దుమ్ము దూరిపేస్తుంది అనమాట. ఆర్కెస్ట్రా వారికి మీ అందరికీ ప్రత్యేకమైన ఈ యేసు క్రీస్తు ప్రభువారు జన్మ పుట్టుక దినాల సందర్భంలో ఈ సస్యారోపణ చేయటం, మరింత చక్కని త్వరగా ఈ మందిరాన్ని కట్టడం, చాలా ప్రతిష్టకు మళ్ళా నేనే వెనక భాగంలో మందిరానికి మూలరాతి వేసిన వాడిని ఉన్నాను. అది ప్రతిష్టమైన మందిరం కట్టడానికి కొరకు తాత్కాలికంగా ముందేమని చెప్పిన కూడా సలహా నేనే. అందుకొరకు చూడాలి, అందుకొరకు ఈ చక్కని షెడ్ వేసి తదుపరి వెనకుండా వచ్చిన రూమ్ కూడా ఏర్పాటు చేసుకో. నువ్వు వచ్చినప్పుడు ఆ ఇంటికి వెళ్ళొద్దు. నేను 20 సంవత్సరాలు ఆ ఇంట్లో ప్రేమ కలిగిన ఇల్లు ఇచ్చేవారు. వారు ఖాళీ చేసి ఆ గదంతా నాకు ఇచ్చేసి వారు పాపం వరండాలో పడుకునేవారు, ఆ ఇంటి వస్తుంది. కానీ నేను దేవాలయ వెనకాల గది ఏర్పాటు చేసుకున్నాక వారికి బాధ లేకుండా నాకు ప్రశాంతంగా ప్రార్థన ఉండడానికి సమయం ఇచ్చారు. అందుకనే ఈ నాగిరెడ్డి పాలెంలో, ఈ బెల్లంకొండలో
ఈ ప్రాంతమంతా విస్తరింపజేసి బయలుని అనేకమైన దైవ భక్తులను ఆకర్షించగలిగిన దాన్ని దేవుడిచ్చి నడిపించును గాక. మిషన్ అధికారులందరి పక్షంగా నేను అభినందిస్తూ శ్రీఎం జాన్ రాజేష్ గారి కుటుంబమును దేవాది దేవుడు బలపరచాలని కోరుకుంటూ క్లుప్తముగా మళ్ళీ అనుకోకుండా ఒక ప్రత్యేకమైన ప్రయాణం ఇంటికి సోమవారం బయలుదేరి వచ్చాను. మళ్ళా ఇప్పుడు 11 గంటలు బస్సు ఎక్కారు. సుదీర్ఘంగా రాత్రంతా ప్రయాణం చేసి రేపు అదే కాలంలో అక్కడ గొప్ప క్రిస్మస్ పండుగలు మరి అక్కడ ఒక స్వచ్ఛాల అక్కడ వాకింగ్ చెప్పి మళ్ళా తిరిగి కాకాని తోట 2వ శనివారం షాలలో ఏకీపించి తిరిగి సాయంత్రాన్ని చేరితే ఆదివారం ఆరాధన చూసుకుని సూట్ కేసు సర్దుకోవడం, మళ్ళా కారులోనే మా ప్రయాణం, కారులోనే మా నిద్ర అలా అయిపోయింది. మీ అందరూ ప్రార్థన చేయండి, దేవుడు మనందరినీ దీవించును గాక. నేను ఈ వాక్యం మీద ఈ ప్రత్యేకమైన షిలోహు స్వస్థశాల అనే బైబిల్ గ్రంథంలో ఒకే ఒక పర్యాయం ఉంటుంది. ఆ మాట ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. చిన్న వాక్యాలను చదువుకుని క్లుప్తముగా నా వెనక శుభాలు చేయడానికి మరి యెహోషువ గారు ఆధ్వర్యంలో వారు కూడా క్లుప్తంగా వాక్యం 2 దినాలు 3 దినాలు మాతోనే తిరుగుతూ ఉన్నారు. వారు కూడా దేవుని వాక్యం అందిస్తారు. క్లుప్తంగా విందాం. ఆ తదుపరి కార్యక్రమాన్ని ముగించుకుందాం. పల్లెటూరు మరి అమ్మ కొంచెం కుర్చీలు వేయండి. అమ్మ యవనస్తులు ఎవరైనా అమ్మ నిలబడ్డారు పెద్దవారు, వారికి ఎదురుగా కుర్చీలు వేయాల్సిందిగా ప్రేమతో యవనస్తులు తెలియజేస్తాం. మా గుంటూరు బృందం చూడండి, నాన్న బయట నిలబడిన యొక్క అందరూ కుర్చీలు వేయండి. దేవుని వాక్యం చదువుకుందాం. షిలోహు వచ్చే వరకు యోధా యుద్ధ నుండి దండము తొలగదు. ఆ కీర్తి చరణం కూడా పాడతారు, ఆయనే చదివారు కాబట్టి. శీలవచ్చు వరకు యోధాలు నిలుచుచు, శీలవచ్చు వరకు యోధాలు నిలుచుచు, ఏలు రాజదండము ఎప్పుడు తొలగదు, వేద మీద నిత్య పాలన చేయు, వలుడు జన్మించను, వలుడు రక్షణాతులే సదా నిక్షేంచడు, నాక్షాత్రాంబకు రక్షకుడు దీంచి, నాక్షాత్రాంబకు రక్షకుడు దీంచి, దేవ స్తోత్ర గానముపై దేవ స్థలములో, దేవ మారుగానము దేశ స్థలములో, దేవలోక పావనులను దీననరుగను, ఓవా చూడ భువిదివి క్రిస్మస్, ఓవా చూడ భువిదివి క్రిస్మస్. ప్రభునందు దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 49వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నాము. యాకోబు తన కుమారుడైన యోదాను దీవించిన దర్శనములో దేవుడు తనకు కనబరిచిన సంగతిని వాగ్దానములుగా మనకు కనబడుతున్న ఒక ప్రత్యేకమైన దీవెన. ఏమిటి దీవెన అనేది మనం చూస్తే ఈ 10వ వచనములో మనందరము కూడా ఒకే ఒక పర్యాయం ఏమి కనబడుతుంది? శిలో. అంటే వీరిలో కనబడుతున్న అమూల్యమైన యేసు క్రీస్తు ప్రభువారును
మరి ఈ మాట ఎందుకు ఇవాళ ఎక్కడ కనపడింది అంటే కొత్త నిబంధనలో నెరవేర్పుగా ఇక్కడ మరి యాకోబు సంతానంలో రెండో ఆయన పేరేంటి? మనందరం చూసిన వారమైతే ఏ పేరు అమ్మా? చూడండి, యాకోబు అదే 49వ అధ్యాయంలో కనబడదు. ఆయనకి ఒకే ఒక్కసారి ఆ పేరు మళ్ళా కనబడదు. సీమోను లేక ఏముంటుందంటే ఒకసారి అమ్మా సీమోను అంటే ఒకే ఒక పర్యాయం. అంటే ఏంటి అర్థం? సిలోహు అంటే మనకు కనబడుతూ ఉంది, లేక సీమోను అనే మాట. సిలోహు అనగా సమాధానము. ఈనాడు ఈ స్వస్థశాలలో కూడా వచ్చే వారికి సమాధానం లేకపోయినా, ఆరోగ్యము లేకపోయినా, బలహీనంగా కనబడుతూ ఉన్నా, అనేక విధాలుగా కనబడుతున్న వారందరి శాలలోనికి వస్తే వారందరికీ దేవుడు ఏమిస్తారు? సమాధానం ఇస్తారు. ఇంకేమిస్తారు? ఆరోగ్యం ఇస్తారు, శక్తిని ఇస్తారు, అనేకమైన దీవెనలు మీకు ఇస్తారని దైవ సేవకుడుగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునం దేవుని పిల్లలారా, నేను ఇందులో ఒకే ఒక మాట చెప్పి యేసు క్రీస్తు ప్రభువారిలో కనబడుతూ ఉన్నా 7 ఆహ్వానాల్లో 3 చెప్తారు. ఎన్నో ఆహ్వానాలన్నా? క్రిస్మస్ ఆహ్వానము. అందరూ చెప్పండి, ఆహ్వానం అండి. క్రిస్మస్ ఆహ్వానము. ఈ ఆహ్వానం అలాగే పాస్టర్ జాన్ రాజేష్ గారు కూడా ఎంతమందిని ఆహ్వానించారు. ఇంచుమించుగా 1000 మంది దాకా కూటాను లోపు. మరి ఇలాంటి ఆహ్వానాలన్నీ మనం చూస్తే ఈ ఆహ్వానము పిలిచిన మనందరము కూడా ఈ దినాలలో ఏం చేయాలి? నేను అందరిని అడిగే ఒక మాట అడుగుతున్నా. ఆర్కిస్తా బాబులు, దైవశక్తులు, ఈ అందరినీ ఈ పండగలో క్రిస్మస్కు ఆహ్వానించబడిన వారందరూ కూడా ఏం చేయాలని దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారంటే ధ్యానము చేయాలి. ధ్యానము. క్రిస్మస్లో ధ్యానము చేయగలిగితే ఏమొస్తుంది? ఏమొస్తుందండి అయ్యా? జ్ఞానం వస్తుంది. జ్ఞానమును బట్టి దేవుని పిల్లలారా ఉన్నతమైన దేవుని మనం అందరం చూడగలం. ప్రవక్త అయిన యెషయా గారు రాసిన ప్రత్యేకమైన వాగ్దానాలు మనం చూస్తే ఆయన చూచి రాశారా, చూడకుండా రాశారా? దర్శనములో దైవజనులు చెప్పిన మాట. ప్రవక్త యెషయా గారు ఏం చూశారండి? దర్శనములో చూచి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తాం. అలాగే యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో ఈ 2 వచనాలు యేసు క్రీస్తు ప్రభువారి గురించి వర్ణన చేయబడుతున్న అంతస్తు మనం చూస్తాం. ప్రియ దేవుని సంఘమా, ఈనాడు ఆహ్వాన క్రిస్మస్, అందులో 7 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. చూసినట్లయితే 1 బెత్లెహేము యేసు క్రీస్తు ప్రభువారిని ఆహ్వానిస్తుంది. 2వది మనము చూసిన వారమైతే పశువుల పాక ఆహ్వానిస్తూ ఉంది. 3వది జీవము లేని తొట్టె, రాతి తొట్టె ఆహ్వానించండి అయ్యా, మీరు నా తొట్టులోకి రండి, పొరండి. 4వది మానవ హృదయము ఆహ్వానించబడుతుంది. ప్రతి మానవునికి హృదయం ఉంటుంది, నా హృదయంలోకి ఆహ్వానించాలి. 5వది దేవాలయములోనికి, అంటే ఈ శిలోహ స్వస్థలోనికి ఆహ్వానించాలి. 6వది ధ్యానము. 7వది క్రిస్మస్ ముద్దు. 7వది ఏంటమ్మా? ఆ పౌరుణ్ణి ముద్దు పెట్టుకోకపోతే ఆయనకి ఏం కలిగిద్దో కూడా కోపం వస్తుందంట. నేను కోపం గురించి చెప్పను కానీ ముద్దే. కనుక ఈనాటి కాలంలో క్లుప్తముగా ఒక 3-4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను.
ప్రభువు దేవుని పిల్లారా, ఈనాటి కాలములో బెత్లెహేం మికా గ్రంథములో 5వ అధ్యాయము 2వ వచనములో మనకు కనబడుతున్న మాట గట్టిగా చదవండి. అలాగే నెరవేర్పుగా మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనములో 2 మాటలు మనం చూస్తాం. ఇక్కడ ఏమంటారంటే బెత్లెహేమా ఎఫ్రాతా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు. ఎవరి కొరకు అంటండి? నా కొరకు అంటే దేవుని కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి అంటే గ్రామములో నుండి వచ్చుననే మాట కనబడుతుంది. ఇక్కడ నేను ఒక చిన్న మాట సవరణ చేస్తా ఉన్నా. బెత్లెహేమా అన్నట్టుగా నాగిరెడ్డి పాలెములో కాశ్యం జాన్ రాజేష్ గారు వారి ఆహ్వానించినట్టుగా స్వస్థలకు అనేక మందిని ఆహ్వానించి అనేక రక్షణ కార్యక్రమం కొరకు దేవుడు నిన్ను సిద్ధం చేశారు. కూర్చో పెట్టు. ఆ ఆహ్వానం అనేది కనబడుతుంది. బెత్లెహేము అంటే ఏంటి అర్థం? రొట్టెల రొట్టెల ఇల్లు. మళ్ళా ఇగర్ కావాలా? రాసుకున్నారా? ఒకటి బెత్లెహేం, రెండవదిగా పశువుల పాక, మూడవది జీవము లేని తొట్టె, నాలుగవది మానవుల హృదయము, ఐదవది దేవాలయము, ఆరవది ధ్యానము, ఏడవది క్రిస్మస్ మొద్దు. ఇవన్నీ దైవజనుడు తండ్రి దేవదాసయ్య గారి కాలంలో రెవరెండ్ పి భూషణమయ్య గారు, ఇప్పుడున్న వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు తండ్రి గారు దేవదాసయ్య గారు శిష్యులు. ఆయన శిష్యుడు నేను, మా బావ ఎక్కడ కూర్చున్నాడు ఇక్కడ, ఈయన గారు చివరి శిష్యుడు అని ఈయన. వీరు ఆయన దగ్గర ఆయన మాటలు అప్పుడు అయ్యగారు చెప్పిన విషయాలు వారు రాసుకుని బైబిల్ మహిమలో వేశారు ఈ పాటలు. కూర్చోండి. అయితే ఈ బెత్లెహేం అనగా రొట్టెల ఇళ్ళు, బెత్లెహేము విడిచిన వారు వారందరూ ఏమైపోయారంటే దీవెన లేని వారయ్యా. నేను ఒక మాట చెప్పా కానీ బాగోదు. ఈ ఆనంద మాసములు ఆశీర్వాదము లేనివారు, దీవెన లేనివారు ఈ గ్రామంలోనికి వచ్చిన వారికి ఏముంది? క్రిస్మస్ బాలును చూచారు. చెప్పండి అందరూ అనండి. అలాగే ఈ శిలోహు స్వస్థలోనికి వస్తే మీరు దేవుని చూస్తారు, దేవుడు మీకు ఆరోగ్యం ఇస్తారు, దేవుని మహిమను మీరు కనుగొంటారు, దేవుని ఆశీర్వాదం తీసుకుని వెళతాడు. బాలుడు విజయకుడు అంటే ఏంటంటే జీవము లేక జీవపు రొట్టె అయిన రొట్టె ఆయను. ఆయన ఒక చిన్న బిడ్డగా రొట్టె వలె మెత్తగా దూదు వలె ఉంటారు చిన్నపిల్లలు. అలాంటి జీవము కలిగిన ఈ పరలోక వాస్తవైన ప్రభువారు భూలోకములో ఉన్న మానవులైన వారు ఆజ్ఞ అతిక్రమమును బట్టి అవ్వమ్మ గారు అంటించింది ఆదాము గారికి. ఆదాములైన వారు అందరికి అంటించారు. ఏంటి? ఆజ్ఞ అతిక్రమం బట్టి పాపం. నేనంటాను పాపల వలె ఉండవలసిన వారు ఏమొచ్చేసింది వారికి అనకూడదు, కానీ పాపానికి దేవుని తినడాలు మూగరపండి. ఇప్పుడు పాపం మధ్యలో పాదు వేస్తే పాము ద్వారా ఈ పాపకి పాపం అంటించారు. అర్థమైందండి? అయ్యారన్నమాట. పాప ప్రసంగం చేస్తూ చేస్తూ అబ్బాయి పాపకి మూవ్ వచ్చింది అబ్బాయి అంటే ఏమైంది? పాపం. మధ్యలో పాదేసేసి ఎవరి ద్వారా వచ్చింది? పాము ద్వారా. ఎలాగే జాగ్రత్త, మనం పాపలాగా పరిశుద్ధులంగా ఉండాలని ఆయన కోరుకుంటే అప్పుడప్పుడు మన దగ్గర మూవ్ వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ప్రియ దేవుని పిల్లారా, ఈనాటి కాలంలో ప్రభు భూలోకములు జన్మించుటకు బెత్లెహేమే ఆహ్వానం అనేది కనబడుతుంది, ఆశీర్వాదం కనబడుతుంది. అలాగే మానవ హృదయములలోనికి జన్మించుటకు బెత్లెహేములోనికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు శిశువు ఎక్కడికి వచ్చారు అని చూస్తే దేవుని పిల్లారా దావీదు పట్టణము. ఏ పట్టణం అండి? దావీదు పట్టణము.
అందులో కనబడుతూ మేమందరూ వెళ్ళి ఆ యెరూషలేములో దేవాలయము, ఆ యెరూషలేములో దావీదు గారి ఇల్లు చూడడానికి వెళ్ళినప్పుడు ఆ రోడ్డు మీద పెద్ద వేణు ఉంటుంది. అది ఇప్పుడు తీసేశారు, అందరు దాని చుట్టూ తిరుగుతున్నారని. కానీ దావీదు గారి లోపల పెద్ద ఇంట్లో పెద్ద సమాధి పెడితే అక్కడ అభిషక్తులందరూ ఇలాంటి తెల్లటి బట్టలు వేసుకుని ఇలాంటి బలలు వేసుకునే వాళ్ళు ఊగుతూ ప్రార్థన చేస్తారు. అది ఎందుకని నిలబడి చేయనంటే ఆత్మ చేత నింపబడిన వారని అక్కడ ఉన్న గైడ్ చెప్పారు. మా ఇంచుమించుగా ఉదయకాలం నుండి సాయంకాలం వరకు వాడు స్తుతి చేస్తూనే ఉంటారట. అక్కడ ఏ వైపుడు వాళ్ళ దగ్గర అంత లేదు, కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకించబడినదిగా కనబడింది. బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుట్టిన స్థలానికి వెళితే అది చాలా చిన్న గుమ్మం. ఇంచుమించుగా ఆ గుమ్మంలో నుండి తల వంచి 13 మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. అక్కడికి వెళితే అక్కడ ఒక నక్షత్రంలో చిన్న ఒక గుర్తు పెట్టారు, ప్రభు అని అక్కడే పడుకోబెట్టారు. అక్కడ ఎంత కష్టపడతామంటే ఆ లోపలికి వెళ్ళడానికి ఇంచుమించుగా 2.5-3 గంటలు పట్టింది. అక్కడికి వెళ్ళి మోకరించిన ఒక్క 2 నిమిషాల్లో ఆ వచ్చే శక్తి వచ్చి బయటికి లాగేస్తాడు. బయటికి వెళ్ళిపోయి ఈ ద్వారం నుంచి ఆ ద్వారం నుంచి బయటికి వెళ్ళిపోవాలి. దేవుడు ఆ భాగ్యం ఇచ్చారు నాకు. వీళ్ళని చూసి జన్మలో ఒక్కసారైనా వెళ్ళాలంట. బాబు మన ప్రెసిడెంట్ అయ్య గారు చెప్తే అప్పుడప్పుడు కాస్త దాచుకుని బ్యాంకులో పెట్టుకుని వెళ్ళొచ్చాం కనుక ఇప్పుడంతా గందరగోళం. సరే, వాక్యములో నేను విస్తారంగా ఇక్కడ చెప్పలేదు, కానీ యెరూషలేము ఏర్పాటు దేవుడు చేసుకున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి జన్మం కొరకు బెత్లెహేమును, ఇది యెరూషలేము అనే ప్రత్యేకమైన సిలువేయబడిన పట్టణంగా కూడా మనం చూస్తాం. ఇవన్నీ కూడా అక్కర్లేదు, కానీ మనందరము ఆయన కోరుకున్నచున్నాడు కాబట్టి నీవు బెత్లెహేము శిశువుని కోరుకుని పండగలో ధ్యానించవలసిన వారి ఉండాలి. ఆరాధించండి క్రీస్తు, ఆరాధించండి క్రీస్తుని, ఆరాధించండి. జగని ఇశ్రాయేలు ఈ రాజు నాటికి చుక్క వారి చోట్లగా చేరి బ్రతుచు ఆరాధించిన తూర్పు జ్ఞానుల పందిలోకి రండి, జ్ఞానుల పందిలోకి రండి, పందిలోకి రండి. రెండవ ఆహ్వానము పశువుల పాక. మరి ఇదెలా ఉంది? నేనంటా రేకుల పాక. ఈ పాకే త్వరగా శ్లాపగా మార్చబడును గాక. శాలలోకి వచ్చిన మీరందరూ దైవజనులు ఒక మాట అన్నారట, అబ్బాయి సంఘాన్ని కట్టే పని మీదైతే సంఘము దేవాలయాన్ని కడతారు అన్నారట. కట్టే పని ఎవరిది? సంఘానికి కట్టే పని మన యాజకులది. సంఘము సమకూర్చబడిన తరువాత వారేం చేయాలి? దేవుని మందిరము కట్టుకోవాలి. ఎందుకంటే అసలు ఆ మందిరమే ఈ మందిరం. ఎందుకంటే పరలోకములో దేవుని మందిరం ఉంది, నూతన యెరూషలేములో దేవాలయం ఉందని మనం ప్రాణంగాంలో చూస్తాం. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఇక్కడ ఉంటారు పరిశుద్ధ స్థలములో. ఆత్మీయంగా మనం చూడగలిగితే, ధ్యానం చేయగలిగితే దేవాలయములో దేవుణ్ణి మనం చూసి ఆరాధించవలసిన వారమై ఉండాలి. సరే, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనములోను, లూకాసు వార్త 2వ అధ్యాయం 5వ వచనములోను మనకి 2 వచనాల్లో ఆహ్వానం అనే మాట మనం చూస్తాం. ఒకసారి చదువు బంగారు తల్లి. 16వ అధ్యాయం 4వ వచనం మొదటి సమూయేలు గ్రంథం. అక్కడ ప్రభువారు బెత్లెహేము ఆహ్వానించిన తర్వాత బెత్లెహేములో పాక ఆహ్వానం అంటే బహిరంగమునకు పశువులు కనబడుచున్నది గాని అది దావీదు గృహమై ఉన్నది. ఇప్పుడు నేటికి కూడా అది గృహం కాదు, కానీ దేవుడు పెట్టిన స్థలాన్ని
3 భాగాల్లో దేవాలయం కట్టేశారు. సార్ చదవండి ఒక మాట. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతను సమాధానముగానే వచ్చి తిని. అంటే నేను ఇందాక చెప్పాను శిలోహనగా ఏంటి? సమాధానం లేని వారికి ఎగాలి అయ్యా చూడగానే భయం. ఆయన చూడగానే ఏమొచ్చారండి? భయం. అలాగే సమాధానం అనేది కనబడదు. మనం దేవుని బిడ్డలమైన మనకి ఎప్పుడు కూడా ఏం కావాలి? లోకములో, కుటుంబములో, ఇతరులతో, పెద్దలతో, అందరితో ఏం కలిగి ఉండాలి? సమాధానమును కలిగిన వారమై ఉండాలి. దావీదు గృహమై ఉన్న కాబట్టి ఇది క్రిస్మస్ కాలనీ దావీదు కుమారుడు అనబడుతున్న ఈ పశువుల పాకలో పశువులు ఉండాలి. కానీ పశువులన్నీ ఖాళీ చేసి ఎవరికి ఇచ్చేసినాయి? ఈ దేవుని పిల్లలారా పాకలోనికి ప్రభు అన్ని తీసుకొచ్చి ఉంచినవి. అంటే పశువుల మధ్యలో ప్రభు ఉన్నాడు. ప్రభు యొక్క మొదటి రాకడలో ఆహ్వానించినవి పశువులు. జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ లేఖనాల ప్రకారంగా చెప్తున్న లోకాసు వార్త 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా మీరు చదివినట్లయితే, ఇప్పుడు చదవద్దు కానీ ఇవన్నీ కూడా మనకు చాలా అంశాలు కనపడుతూ ఉన్నాయి. దేవుని పిల్లలారా పశువులు కూడా తెలియజేస్తున్న యోబు గ్రంథం 36వ అధ్యాయం రాసుకునే అభిషక్తులైన వారు 33వ వచనములో, కాబట్టి పశువులు తాము మేత మేయము తొట్టిలో ప్రభువును పాన్పుగా చేసుకుని దేవుని పిల్లల ప్రవడించడం మరి చక్కని పొరుపులాగా తయారు చేసి ఇక్కడ పడుకోనైనా అన్నట్లుగా అవి మేత కూడా ప్రత్యేకించబడ్డాయి. ప్రవడించమని చెబుతున్నట్టుగా చూస్తున్నాం. పశువులు దేవుని పిల్లల ప్రభు మనం చూసినట్లయితే కష్టజీవులుగా, నమ్మకమైన సేవకులుగా సాదృశ్యంగా కనబడుతుంది. పశువులు నమ్మకమైన కష్టము. ఈనాడు దేవుని సేవకులైన వారికి అనుకోవచ్చు రాత్రి 2 గంటల వరకు నిద్ర లేక బాధ్యత వెళితే పెద్దలందరినీ ఆహ్వానించి 2 గంటల వరకు కష్టపడి పనిచేశారు. నిజమే, మేము మా కొరకు దేవుని కొరకు, కానీ బహిరంగంగా దైవ శక్తులు వారిని ప్రేమించి వారు పడి ఈరోజు జాన్ రాజేష్ గారు ప్రేమను బట్టి వారు ఆహ్వానించారని నిద్ర కూడా చంపుకుని మన మధ్యలో కూర్చున్నాం. నిజమే, ఎందుకు అభినందిస్తున్నామంటే చాలా మందికి దినాల్లో ఈ వేదన కనబట్టల్లా 40 సంవత్సరాల సేవలో బాబు రాడ్ల మీద, బస్సు రాడ్ల మీద తలపై చేయబెట్టుకుని ఆ తలాలు వాయించి నిద్రపోతూ అలా ప్రయాణం చేసి తినడానికి కడుపు నిండా తిండుండేది కాదు. కట్టుకోవడానికి బట్ట లేదు. ఈనాడు దేవుని దైవాల నేను ఒక చిన్న గుర్తు చేస్తాను. నా జీవితంలో సంఘటనలో నాకు 2 కూతుళ్ళు. 1988లో నా పెళ్ళైతే ఇంచుమించుగా 88-90 దేవుని పిల్ల 89 పాప పుట్టింది. 3 సంవత్సరాలు వచ్చేసరికి చిన్ని మాటలు వస్తాయి. ఆ బిడ్డ అడిగింది, డాడీ కక్క పెట్టవా? పెట్టడానికి తేవడానికి డబ్బులు లేదు. లేని పరిస్థితిలో చిన్న పాక వేసుకుని ఆ పాకలో ఓ ప్రక్కన దేవుని మందిరం, ఓ ప్రక్కన చిన్న గదిలో నేను నా భార్య ఉన్నాం. కాలువ కట్ట మీద. ఈనాడు దేవుడు 2 అంతస్తులు బిల్డింగ్ ఇచ్చారు, కార్లు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఈ అభిషక్తులందరికీ రోజు భోజనం పెట్టి మాంసం పెట్టి భోజనం పెట్టి అందుస్తామో దేవుడికి వచ్చాడు. ఎందుకంటున్నానంటే నేను ఒక విశ్వాసం చెప్పామా, నువ్వు చిన్ని మోకాళ్ళు ఉండాల్సిన్నాడు పెద్దాడు ప్రార్థన చేస్తే ఏ కాకి ద్వారా ఏ ఆంటీయో తీసుకొచ్చి మనకు భోజనం పెడతారు. విశ్వాసంతో ప్రార్థన ఉన్నట్టు ఆ మూడకెళ్ళి మోకాళ్ళని ప్రార్థన చేస్తుండగా మా సంఘంలో మొట్టమొదటి నమ్మిన అక్క రాకడ నిర్మల కుమారుని పేరు పెట్టాను. ఆ అక్క గిన్నె నిండా మాంసం వేసుకుని తీసుకొచ్చి, పాప తల్లి ఏం చేస్తున్నావురా అని చెప్తూ తీసుకొచ్చి ఆ పాపను పెట్టి, ఆ పాప ఏం తింటది? మాకు 2 పూట జరిపడంట. ఒకరోజే కాదు, ఇంచుమించుగా మా సేవ వృద్ధయ్యే వరకు ప్రతి ఆదివారం, ప్రతి మధ్య రోజుల్లో కూడా ఈనాడు వారి కుటుంబం ఎంతగా దీవించబడిందో దైవ సేవకునికి పెట్టి వాళ్ళు 3 రెస్టారెంట్ హోటల్స్ పెట్టారు. దేవుని నామానికి మహిమ కలుగును కాక.
కనుక ఆహ్వానం ప్రత్యేకించబడిన వారు ఎంతగా దీవించబడ్డామంటే వాడు బైబిల్ విషయంలో ఈ స్థాయిలో ఉండడానికి మోకాళ్ళ జీవితం శ్రమ. ఈనాడు అనేకులైన మా బిడ్డలందరికీ అభిషేకులు చెప్పేది మోకాళ్ళ జీవితం కనబట్టల్లా. మోకాళ్ళు వేస్తే ఆయన నిత్యం ఎక్కడికి ఆహ్వానించారు? పాకలోకి ఆహ్వానించినట్లుగా హృదయంలోనికి ఆహ్వానించగలిగితే అసలు అంతకన్నా మించింది ఏమీ లేదు. అందుకని మన హృదయాల్లో పవళించమని ఆహ్వానించాలి. పశువులు శావాశక్తి కలిగి ఉన్నాయంట. దేవుని కొరకు అవన్నీ కూడా మానివేసినట్లుగా ఆహ్వానించగలిగిన యొక్క లక్షణములు, వారి యొక్క లక్షణములు కలిగిన వారమైన మనము కూడా ఆహ్వానించగలిగిన అంతస్తు ప్రతి దినము ప్రతి తెల్లవారుజామున 4 గంటలు వేసి మోకాళ్ళు లేవారు ఎంతమంది ఉన్నారు ఈ రోజు కూడా? లేక కనీసం 5 గంటలకి సరిగ్గా రాత్రి నేను 11:30 ఆ మాటలు అయ్యగారితో మాట్లాడుతూ చాలా సమయం చాలా అయిపోతే పడుకుంటే 12 పడుకో 1 గంటకి పడుకో 4:03:15కి మెలకు వచ్చింది. టైం చూశాను, కొంచెం ఆగుదామని అనుకున్నాను కానీ ఆపై లెగిస్తే నిద్ర పట్టారు. కొంత సమయంలో దేవుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేసుకుని పడుకున్న బాబు ప్రార్థన ఫోన్ చేశారు అయ్యగారు. 7:20కి నిద్ర లేచారు అయ్యగారు అని చెప్పాను. అంటే మధ్యలో లేచింది అది చెప్పలా. అలా లెగకపోతే వట్టి వారమైపోతాం. ఓ సేవ కూడా గుర్తుపెట్టుకో, నీ సేవ వృద్ధయింది అంటే కారణం నీ సన్నిధే. అనదినము దేవుని వాక్యమును చదవకుండా టిఫిన్ చేయకూడదు. ఇది నా ఉద్దేశం, మీ ఉద్దేశం నేను చెప్పట్లా. నేనెంత సమయమైనా నా కాలకృత్యాలు తీసుకుని దేవుని వాక్యం చదువుకుని క్రమాలు చేసుకుని ప్రార్థన చేసుకుని పడుకుంటే తప్ప అప్పుడు కానీ టిఫిన్ నోట్లోకి వెళ్ళు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే దేవదాసయ్య గారి దగ్గర ఉన్న ఒక శిశువులు జీ సమేనయ్య గారు నేను ఒక సోదరి గారింటికి వెళ్ళాం గుంటూరులో. రాత్రంతా ధ్యానం చేశారు. పొద్దున్నే లేచినప్పుడు అయ్యగా చక్కగా స్నానం చేసి అన్ని రెడీ తెల్లటి బట్టలు వేసుకుని ఒక చిన్న సాపకి తీసుకుని ఆ చేత అక్కడ కూర్చున్నాను. అంత అయిపోయిన తర్వాత అప్పుడు చెబుతున్నాను, నన్ను పిలిచి చిన్నోడా ఇలా వచ్చింది, నేను ఏ ఊరు వెళ్ళినా ధ్యానం చేసుకోకుండా బైబిల్ చదవకుండా టిఫిన్ తిన్నా బాయ్ అన్నారు. 1989వ సంవత్సరంలో జరిగిన మాట, 86లో జరిగిన మాట. నేను ఆ రోజు నుంచి ఈ రోజుకి ఎప్పుడైనా మర్చిపోయితే తప్ప, అంటే హడావుడి ఊరికి వెళ్తా ప్రయాణం చేస్తూ, మన కలకత్తా వెళ్ళినప్పుడు ట్రైన్లో ఉన్నాం, ఏం చేయగలం? అలాగే కూర్చొని చదువుకుని తినడం. ఏ ఒక్కడికి వెళ్ళినా నేను ముఖ్యంగా మీకోసము నా యవనస్తుల కొరకు చెప్తూ ఉన్నాను. కనుక దైవ సన్నిధిలో వారిని ఆహ్వానించగలిగిన అంతస్తు దేవుడు మనకిచ్చి నడిపించడం కాక. నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తా. 3వ మాట ఏంటంటే సిమియోను లేక దేవాలయము. ఈరోజు మనకు అవసరమైన మాట ఏం చెప్పండి? 5వ మాట చెప్తారు, దేవాలయము అంటే ప్రియ దేవుని సంఘమా, లోకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఈ ఒక్క మాట ముగించి గమనిస్తాము. ఈ మాట చొప్పున సమాధానముతో నీ దాసును పోనిచ్చుచున్నావు. ఈ వాక్యములో కూడా శిలోహనగా సమాధానమే. శిలోహనగా సమాధానం. ఇప్పుడు సిమియోను గారు ఏమంటున్నారు? నీ దాసుల్ని దాటిపోవద్దు అయ్యా, నీ కొరకే ఎదురు చూస్తున్నా. దేవాలయములో కనిపెడుతూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన రాకూడదు చూస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత దేవాలయంలో యాజకుడు సిమియోను గారు చేతిలో పెట్టుకుని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నాదా ఏమన్నాడు? తండ్రి, నానా, నాయనా, ఇంత పెద్ద ఆయన ఇంత చిన్నపారని అనొచ్చా? ఎవరైనా సృష్టికర్త నాదుడే. ఆయన రాక కొరకు ఎదురు చూచిన ఈ సిమియోను భూలోకములు యెరూషలేము దేవాలయములకు ఏమైనాడంటే యాజకుడు అయి ఉన్నాడు. చెప్పండి, ఏమైనాడండి? యాజకుడు. యాజకుడు కూడా యేసేపు మరియమ్మలో బాలుడైన యేసు ప్రభువుని తీసుకొచ్చి ఆయన యాజకుని చేతిలో పెట్టగా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎలాగున శ్లోకం వచ్చి
ఆయన అడుగుతూ ప్రార్థన చేస్తూ ఆయన ఆహ్వానిస్తాడు. దేవుని పిల్లలారా, వారి పుట్టిన దేవాలయం తీసుకెళ్ళి ఏం చేయించాలి ఏమో సున్నతి చేయించాలి. అలాగూ చేయించిన గొప్ప అంతస్తే మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాము. అందుకే నేను చెప్పానంటే ఎవరు చెప్పలేకపోయాం. నేను నమ్మకం లేదు మనకి. కానీ ఆయన ఏమన్నా అంటే నేను చనిపోను, నేను ఆయన చూస్తా అంటే దేని చేత? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు కనుక పడింది. ప్రభు కొరకు నిరీక్షించుచున్నాడు. ప్రభు కొరకు ఏం చేస్తున్నాడమ్మా? నిరీక్షిస్తూ ఉన్నాడు. రెండవది ఎదురు చూస్తూ ఉన్నాడు. మూడవది ఎత్తుకున్నాడు. వినడారా నా దగ్గర రండి. నేను ఒక మాట చెప్పి ముగిస్తామా? కిరణ్ బాబయ్య గారి లాగా, సునీల్ కుమార్ అయ్య గారి లాగా, మా యహోషవయ్య గారి లాగా కొందరిలాగా నేను పుట్టుకతో యేసు ప్రభువును నమ్ముకోలే. తెలియదు అసలు. అన్య జనాంగములు ఎరగని జనాంగం నుంచి వచ్చి ఇలాంటి వారు చెప్పిన మొక్కలన్నీ రాసుకుని మోకాళ్ళ మీదుండి కష్టపడి శ్రమపడి తినకో దేవుని పనులు 40 సంవత్సరాలుగా నాకు ఇచ్చిన మా పాదిరేవ గారు బంగారు తల్లి, ఆమె దగ్గర పొర్రాలు ప్రార్థనా పొర్రాలు మోకాళ్ళు ఉంటే ఇలా మా డ్రైవర్ చెప్తున్నాడు, ఆమె గంట మోకాళ్ళు దిగలేదు అయ్యారండి అంటున్నాడు. అది ఒకసారి చెప్పాలందరూ ఎవరికి ఇస్తారు? అన్నిటికన్నా ముఖ్య స్థానము దేవునికి ఇవ్వండి. మత్తయి సువార్తలు 5:8 ప్రకారంగా హృదయుని గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. బట్టి చూచి సమయం చాలా అయింది. క్లుప్తముగా మన గవర్నింగ్ బాడీ సభ్యులు గ్రీటింగ్స్ తెలియజేసి ఈ కార్యక్రమం ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరిగించుకున్నారు. శిలోహు స్వస్యాల పక్షముగా ఈ యొక్క ప్రతిష్ఠ ఆరాధనకు ఇచ్చేసి మన బైబిల్ మిషన్ జాయింట్ సెక్రటరీ గారు జీవమైన సందేశాన్ని అందించినందుకు బైబిల్ మిషన్ పక్షముగా, బేతుల గృహాల పక్షంగా, అధికారులందరి పక్షంగా, స్థానిక సంఘ గురువులు మన యాజకులందరి పక్షంగా, సంఘ పక్షం హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరణాత సందేశాన్ని బట్టి వందనాలు. కొద్ది మాటలు గ్రీటింగ్స్ ద్వారా, శుభముల ద్వారా బిడ్డలను బలపరిచి దీవించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వమానవాళిని రక్షించి ఆయా వ్యాధులను పరిహారం చేయడానికై శిలువ మీద వేలాడబడి మనందరి కొరకు ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు సమాధానం మనకెల్లరికూ తోడైయును గాక. యేసు ప్రభువా మానిక బోధకుండా, యేసు ప్రభువా మానిక బోధకుండా, దోషములు క్షమించు దోషజనకుండా, దోషములు క్షమించు దోషజనకుండా, యేసు ప్రభువా మానిక బోధకుండా, రోగములు మార్పు రోగి వైద్యుండా, రోగములు మార్పు రోగి వైద్యుండా, బాగు చేసి పంపు పరమానాదుండా, బాగు చేసి పంపు పరమానాదుండా, యేసు ప్రభువా మానిక బోధకుండా. మరి ఈ ప్రాంతంలో బైబిల్ మిషన్ సేవ ప్రారంభించి ఈ శ్రేష్టమైన స్థలాన్ని సేకరించి మరి మందిరము కొరకు పునాది రాత్రి వేసినప్పుడు నేను జాయిన్ సెక్రటరీ గారు ఇద్దరు కూడా వచ్చిన వారం అయినా వెనకాల మందిరం అయిందేమో అనుకున్నాను. నేను తీరా చూస్తే మరి ప్రముఖ కుమార్ ఉన్నారు, ఏంటి అబ్బాయి కదా ఇదేంటంటే స్వస్థశాల. ప్రియులారా, బైబిల్ మిషన్కు దేవుడు అనుగ్రహించినటువంటి దైవజనుల ద్వారా
కాకాని స్వస్థశాల అంటే కాకాని తోట అంటాం. ఈ తోట అంటేనే చాలా మందికి తెలుస్తుంది. రోగులు, పాపులు, వ్యాధులు, సర్వచిక్కులు ఆ స్థలానికి వస్తే స్వస్థపరచబడుతూ అనేకులు రోగులైన వారు బాగుపడి దేవుళ్ళకి వచ్చి బలమైన దేవుని అందుకున్న వారై ఉన్నారు. కాకాని స్వస్యాల్లో పరిచయం చేస్తున్నటువంటి పాస్టర్ గారు జనరాజేష్ గారు కూడా ఆ దేవుని ప్రాంతానికి మోసుకుని వచ్చిన వారై ఉన్నారు. అయితే మనం చదువుకున్న లేఖన భాగంలో ఒక శతాధిపతి ఉన్నాడు. ఈయన రోమా ప్రభుత్వ అధికారిగా ఉన్నప్పటికీ అనేకమైన విషయాల్లో తన దాసుడు ఒక ఆయన, తన కుమార్తె కాదు, తన కుమారుడు కాదు, దాని దగ్గర పనిచేసే దాసుల్లో ఒకడు రోగిగా ఉండడాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి విని తన దాసులైన వారిని మరి ప్రార్థన చేయమని అడగడానికి పంపించిన వాడై ఉన్నాడు. అతడు ఆయనలో చాలా లక్షణాలు ఉన్నాయి. ఒకటి మనం గమనిస్తే దేవుని పిల్లలారా, ఆయన ప్రభుత్వాధికారి, రమ ప్రభుత్వాధికారి. రెండవది మనం చూసినట్లయితే ఈ శతాధిపతి ఉన్న లక్షణం ప్రేమ కలిగిన వాడు. మూడవది దేవుని పిల్లలారా మంచి యజమాని. నాలుగవది మంచి పేరు పొందినవాడు. ఐదవది వినయం కలిగిన వాడు. ఆరవది విధేయత కలిగిన వాడు. ఏడవది విశ్వాసము కలిగిన వాడు. ఈయన సమాజ మందిరం కట్టించిన వాడు కూడా. అయితే తన దాసులైన వారిని పంపించినప్పుడు ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ రోగిని ప్రభు బాగు చేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఇవాళ శరీర సంబంధమైన జబ్బుల కొరకు చాలా హాస్పిటల్, వీధికి ఒక హాస్పిటల్, ఇంటికి ఒక హాస్పిటల్ లాగా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. డాక్టర్స్ అయిన వారు బాగు చేయలేని జబ్బులు ఇవాళ దేవుని సన్నిధికి మందిరానికి వస్తే దేవుడే బాగు చేస్తాడు. దేవుడు బాగు చేసిన వారిలో నేను కూడా ఒకడును. దేవుని పిల్లలారా, ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుతుండగా సంకటాలకి ఒక జబ్బు అంటే చెగడ లాంటిది చక్కలో లేచింది. డాక్టర్ దగ్గరికి నెల దినాలు తిరిగి 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 చివరికి నాటు వైద్యం అని అక్కడికి వెళ్ళా. అక్కడ తిరిగి తిరిగి నున్న మంత్రం పెడతానంటే అక్కడికి వెళ్ళా, తగ్గలేదు. చివరికి కాకాని తోటలోని తైలము ఒక తల్లి గారు సన్నిధి గారు తీసుకొచ్చి సిరుగుతు వేసి ప్రార్థన చేసింది. దేవుడికి మహిమ కలుగున వెంటనే స్వస్థ కలిగి ఆ తర్వాత కాకాని స్వస్యాలు 86 సంవత్సరాలు కాలు పెట్టారు. ఇప్పటి వారికి విడుదలలేదు. 35 సంవత్సరాలు 86 నుండి మరి మన జాన్సీరాయ్ గారు అమ్మగారు నాకు బాగా మరి అన్నయ్య అక్క అంట. మరి అక్క ముందు పరిచయం, ఆ తర్వాత అన్నయ్య కూడా పరిచయం దేవుని మహాగొప్పను బట్టి. కనుక విశ్వాసముతో ఈ మందిరంలోనికి శిలువను స్వస్థతశాలగా నామకరణం పెట్టి ఆరాధనతో పాటు ఆత్మ సంబంధమైన స్వస్థతను, శరీర సంబంధమైన స్వస్థతను దేవుడు మనకు అందించు గొప్ప దేవుడై ఉన్నాడు. అయితే నమ్మకముతో విశ్వాసముతో మందిరంలోనికి రావాలి. వారు ఎవరైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తున్నారు. 11:28 మత్తయి సువార్తలు ఏమంటారంటే, ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్య నాయకుడు మీకు ఏ జబ్బు ఉన్నా మందిరంలోనికి రండి. ఇక్కడ ప్రభువు, దైవజనులు, దైవ యాజకులైన వారు ఇక్కడ నుండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి వారు విశ్వాసం బట్టి వస్తే దేవుడు కార్యం చేస్తారు. దేవుని పిల్లలారా, ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మత్తయి సువార్త 4:23 యేసు సమాజ మందిరంలో బోధిస్తూ దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని స్వస్థపరుస్తూ గలిలయ సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదన చేతను పిడిపోయిన వారందరినీ ఆయన తీడుకునేలాగా ఆయన వారిని నానా విధ రోగములు, ఈవేళ కరోనేవి, ఆయా సంబంధం భయంకరమైన రోగములు, ఈవేళ క్యాన్సర్ వ్యాధి ప్రతి వ్యక్తిలో కనబడుతూ ఉంది. ఈ అంచె దినాలలో జబ్బులు పెరిగిపోతూ ఉన్నాయి. అయితే విశ్వాసం ద్వారా దేవుడు కార్యం చేస్తారు. ఒకసారి దైవజనులు మన జనకులు
పరిశుద్ధుడు నిష్కలంక బ్రహ్మచారి ఎం దేవదాసయ్య గారు కాకాని తోటలో పనిచేస్తున్న కాలంలో ఆరంభంలో ఒక తల్లిగారు బస్తీ రోడ్డు మీద ఆ చిన్న బాట అడవిలా ఉండేది ఆ తోట, కాకాని తోట. అందుకని ఆ తోటంతా పాములు జల్లు తిరుగుతూ ఉండేవి. స్వస్యాల కొద్దిమంది ప్రాణులు కొత్త దినాల్లో అన్నమాట. ఆమెకు ఒక జబ్బు చేసింది. ఏమిటి జబ్బు అని అంటే స్ఫోటకం ముప్పం అంటే బొబ్బలు చేస్తాయి, ఆ మత్స్యాలు ఉండిపోతాయి. ఆ కాలంలో మందులు లేవు ఎలాగూ. అయితే ఆ కాలంలో కేవలము మరి ఆమె హాస్పిటల్ తగ్గలేదేమో, కాకాని తోటకి చిన్న పాక మరి వచ్చిందన్నమాట. వస్తూ వస్తూ ఒరిగిన తర్వాత మాట్లాడుతుంది. దేవదాసయ్య కొంచెం ఆయాసం ఉండేది. ఆమె అనుకున్నట్టు మనసులో, ఆయనే జబ్బు మనిషి, నా జబ్బు ఆయనేం బాగు చేస్తాను అనుకుందట. ఎక్కడ? హృదయంలో. ప్రకవార్థం లేదు. ఇప్పుడు కొద్దిమంది 100 మంది లోపే, 50-60 మంది అంటే ఎక్కువ. అయితే దైవజనులు ఆ కాలంలో సాకేవారు కాదు, కానీ వారు వరుసనే ముందుకు వచ్చి నిలబడి అంశం చెబితే అలాగూ చేయించి ప్రార్థన చేస్తే వెంటనే కార్యం జరిగేది. సరే ఈయన కూడా అలా అనుకొని ఆ స్ఫోటకం పొంగు వచ్చి మత్సర ఏర్పడి భయంకర పరిస్థితి అన్నమాట. ఆమె లోపల కూర్చుంది, వాక్యం ఉంది, మనసులో దిగి వస్తా మాటలు రోడ్డు దగ్గర లోపలికి ఒక 5-10 నిమిషాల లోపల వెళ్ళవస్తే లోపలికి వచ్చే సమయం అది అనుకుంది. వరుసనే అందరికీ అయ్యారు ప్రార్థన చేస్తున్నారు, స్వస్థ ప్రార్థన. సరే ఆమె కూడా వచ్చింది, చెంగు ముసుకేసుకుంది, ఎదురుగా అలాగూ నమస్కారం చేస్తూ నిలబడింది. అయ్యగారు అన్నారు కదమ్మా, నేనే జబ్బు మనిషిని, నీ జబ్బు నేనేమి బాగు చేస్తానని ఆమె ప్రశ్నించారు అన్నమాట. ఎక్కడ అనుకుంది? ఎక్కడ బస్సు దిగాన్ని మార్గంలో వస్తా లోపలికి వస్తా, మరి ఇక్కడ రోడ్డు బాట అంత దూరం ఉంటుంది అక్కడ ఇక్కడికి. ఈ విషయం ఎలా తెలిసింది? పరిశుద్ధ ఆత్మ దేవుడు ఐదులు తెలియచేయడాన్ని బట్టి, అమ్మా నేనే జబ్బు మనిషిని, నీ జబ్బు నేనేం బాగు చేస్తానని కానీ చేపలు కారుతా ఉన్నాయి, భయం వేసి కూర్చుంది. అయితే అయ్యగారు ఒక మాట అన్నారమ్మా, ప్రభు బాగు చేస్తారని నీకు విశ్వాసం ఉందా అని అడిగారట. అయ్యా బాగు చేస్తారని విశ్వాసం ఉందయ్యా, అయితే నీ నమ్మిక చొప్పున ప్రభు నిన్ను స్వస్థపరచునుగా అన్నారట ఒక మాట. ఆమెనంది. అయ్యగారు మరి అలాగని ఒక చిన్న ప్రార్థన చేసి తీసడిగేసేలోకి ఈ స్ఫోటకం పొమ్ము మొత్తం మాయమైపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. వీళ్ళ కాకాని స్వస్యాలకు వచ్చిన ప్రతి వ్యక్తి కూడా శరీర సంబంధమైన స్వస్థతను, ఆత్మ సంబంధమైన స్వస్థతను కలిగి అనేకులకు మార్గదర్శిగా ఉంటున్నారని వారిలో ఒక సాక్షిని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి అయ్యగారు చెప్పినట్లు దైవ సన్నిధి చేయండి, ప్రతి చిన్న విషయాన్ని ప్రభు చూపిస్తా. నా పాత డైరీలు చూస్తే రోజుకి 5 అధ్యాయాలు చదవడం, రోజు ఎన్ని గంటలు సన్నిధిలో ఉన్నామో ఆ విషయాలు మొత్తం అన్ని కూడా దేవుడి పిల్లలారా నిజమే. సన్నిధులు సర్వ సంపదలు గుప్తమై ఉన్నవి. ఇవన్నీ ప్రాంతంలో మరి ఇషులు స్వస్యాలు అనేది ఆరాధనకును అనేక స్వస్థతలకు దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప తరుణం అని. మరి ఆ డేట్ కూడా చాలా మంచి డేట్. అయ్యగారు మరి ప్రెసిడెంట్ గారు పని చెప్పారు, 12/12/24. కనుక దేవుడు ఈ దినాన్ని వారికి అనుగ్రహించేసి నానావిధ రోగములు చేయబడిన వ్యాధిగ్రస్తులందరూ ఈ హాస్పిటల్కు వెళ్ళని విశ్వాసంతో రండి, మోకాలు నుండి విశ్వాసం ఉంచండి. దేవుడి కార్యము చేసి బాగు చేస్తారని మనం చేస్తూ మరి చాలా విషయాలు చెప్పాలనుకున్నాం, కానీ అది కాదు. ప్రయాణం చాలా స్కూల్ ప్రయాణం చేయాలి. మరి 4 గంటలకి ఆ ప్రయాణం ఫిక్స్ అయిపోయింది. మనందరి తరపున మన ప్రెసిడెంట్ అయ్య గారి తరపున ప్రత్యేకమైన మరణాత మీరు అలాగే ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని జరిగించుకుందాం. కన్నీటితో అనే పాటలో ఉపకరణములు ప్రతిష్ఠించుట. దేవుడు పరిశుద్ధుడు దిగవచ్చి దేవాలయములో ప్రతిష్టత అనే కార్యక్రమాన్ని దేవదేవుడే మన మధ్యలో ఉండి ఈ కార్యములను జరిగించి వాడయ్యున్నాడు గనుక ఆయన వైపు చూస్తూ మౌనముగా గవర్నింగ్ బాడీ సభ్యులు ఆలయమును ఉపయోగ పరిశుద్ధాత్మ యొక్క నామమున దైవ మందిరములుగా ప్రకటించుచు దైవారాధన నిమిత్తమై ప్రతిష్ఠించుచున్నాను.
ఈ ఆలయమును ప్రతిష్ఠించుట కొరకు ఉపయోగించు ఉపకరణముల నీటిని ప్రతిష్ఠించుచున్నాను. ఆదివార ఆరాధనకును ఇతర సమయమునందు జరుగు మత సంబంధమైన కూటములకును ఒక్కొక్కరు చేసుకొనగల ప్రార్థనలకును ధ్యానములకును ఈ దైవ స్థానమును సరిగా ఉపయోగించుమని నమ్మచ్చు. ఈ బాధ్యతను పాస్టర్ జాన్ రాజేష్ గారికి అప్పగించుచున్నాను. ఆ దేవుడు అన్నిటిలో మహిమానందును గాక. శత్రుభీతి కాలమందును, కరువు కాలమందును, వ్యాధి కాలమందును, మందస్థితి కాలమందును, వర్షలోభ కాలమందును, దుర్బోధ కాలమందును, ఇంకను కాలముల యందును ప్రజలు ఇతడు చేయు ప్రార్థనలు నీ కుమారుని ముఖబింబము చూచి ఆలకించుము. ఆమేన్. సొలొమోను మందిరము యాజకులు ప్రవేశింపలేని కాంతితో నిండి ఉన్నట్లు ఈ మందిరము నీ సిలువ కాంతితో నిండి ఉన్నట్లు ఏర్పాటు చేయము. యేసుక్రీస్తు ప్రభువా, మా రక్షకుడా, మా దేవా, మా మనుష్యులలో ఒకప్పుడు మనుష్యుడవుగా నివసించిన మనుష్య కుమారుడా, మా వలె ఒకప్పుడు మనుషులతో గుడిలో కూర్చున్న తండ్రి, నీకు స్తోత్రము. ఆమేన్. సమాధానకర్త, నీవు మాకు ఇటువంటి వాడవై ఉన్నందున నీకు అనేక స్తోత్రములు. ఆమేన్. సదాకాలము మీతో ఉన్నానని సెలవిచ్చిన ప్రభువా, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడనే వారి మధ్యనే ఉండునని వాగ్దానం చేసిన దేవకుమారుడా, నీ మాటలకు అనేక స్తోత్రములు. ఆమేన్. నీ మాటల ప్రకారము నేడు ఇచ్చి ఉన్నావని విశ్వాసమును మేము ఎరుగుదము. నీకు అనేక స్తోత్రములు. మాకున్న శరీరమును దాల్చుట వలన మా నరులలో ఆనాడు బహిరంగంగా మసలిన నీవు నేడు మహిమ శరీరముతో మా అందరి యొద్ద మసులుచున్నావని ఆనందించుచు హృదయంలో నమస్కరించుచున్నాము. స్తోత్రము. మా మానవులలో కొందరు దేవాలయ ఆరాధన జరుపుతా మేము చూచినప్పుడు మా ప్రధాన యాజకత్వ కార్యమహిమను మా విశ్వాస నేత్రములకు కనబరుచుము. ఓ పరిశుద్ధాత్ములవై ఉన్న తండ్రి, సృష్టిలోని జల ఉపరిభాగమున నివాసమగుపరిచిన దేవ, మాకెన్నెన్ని మంచి ఆచారములు సత్క్రియలు ఉన్నప్పటికీ నీవు లేని ఎడల ఆ ఆచారములలోనూ సత్క్రియలలోనూ వాటికి జీవము కానీ పెంపు కానీ ఉండదు. గనుక నీ అంతరంగ కార్యము నిమిత్తమై మహా తేజోమయమైన ఈ పనులన్నిటి విషయమై నీకనేక స్తోత్రములు. ఆమేన్. అన్నిటిలోనూ నీవు ఉండుమని వేడుకొనుచున్నాము. నీవు మాతో నివసింతువనియు మాలో ఉందువనియు నీ వాక్యము వల్ల నేర్చుకొని ఉత్సహించుచున్నాము, ఉద్రేకపడుచున్నాము. నీకు స్తోత్రము. ఆమేన్. పరిశుద్ధాత్మ పౌరమా, నీవు మా మందిరములోను మా హృదయములోను నిత్య నివాసిగా నుండి మమ్మును వెలిగించుచు వృద్ధిలోనికి తెచ్చుచు కాపాడుచుండమని వేడుకొనుచున్నాము. ఆమేన్. ఇట్లు చేయుదువని నమ్మి నిన్ను స్తుతించుచు నాము.
నీ పని లేనిదే ఒక పని అయినను కాజాలదు. కనుక నీ పనిముట్టుకు వాక్యముతో బాప్తిస్మ సంస్కారములతో ప్రభు భోజన సంస్కారముతోనూ సంఘము పని చేయించు సంఘమును మందిరములో నివసింపజేయమని నీకు మనవి చేయుచున్నాము. నీ కుమ్మరింపు నిమిత్తమై అనేకులు ఈ కాలమందు ఆనందించచ్చు, ప్రార్థించచ్చు, ఎదురు చూచచ్చు. ఇట్లు చేయుట వలన అనేకమైన నిందలు సహించచ్చు నుండుట నీ సహాయ కార్యమని తలంచుకొని హర్షించచ్చు నిన్ను కొనియాడుచున్నాము. ఆమేన్. ఓ ఆత్మ నివాసివైన ఆత్మ, ఆత్మలో పరిశుద్ధాత్మ బాప్తిస్మని కలవరించుచుండగా ఈ కార్యము బహువేగముగా నెరవేర్చుము. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ అతి సమీపమవుతున్న ఈ కాలంలో బాప్తిస్మ కాలమును సంపూర్తిగా జరగనిమ్ము. అప్పుడు మీ రాకకు పెళ్లి కుమార్తెగా సిద్ధపడగలము. ఈ కృప నీ విశ్వాస జనసంఘం వలన సంఘమునకు లభించునని నమ్ముచు స్తుతించుచున్నాము. ఆమేన్. ఓ త్రియేకదేవ తండ్రి, నీ నివాసము కొరకు నీ ప్రేరేపణను బట్టి కట్టిన ఈ స్తోత్రాలయములో మిగుల తరచుగాను ఎక్కువగాను నీకు మా ఆత్మ చేయు స్తోత్రములు కలుగునట్లు దీవించుము. బాప్తిస్మ కాలమందు చేయు నిబంధనలు, ప్రార్థనలు కడవరకు నిలుపుకొనగలుగు శక్తి స్థానికులకు అనుగ్రహించుము. బాప్తిస్మం ద్వారా నీకును మాకును తండ్రి బిడ్డల వరుస ఏర్పరచబడిందనియు బాహ్య సంఘ ప్రవేశము కలిగిందనియు నీ రాజ్య ప్రవేశము ప్రాప్తించిందనియు మొదటిసారి కుతూహలపడి సిద్ధపడగల మహిమగల అంతస్తు దయచేయము. ఆమేన్. మరియు సంస్కార భోజన కాలమందును శ్రేష్టాచారములు, పాటలు, బోధలు మా ఆత్మీయ జీవన వృద్ధికి నీ ఘనతకును అనుకూలపడినట్లుగా ఆశీర్వదించుము. ఓ దేవా, మేము ఈ మందిరము విడిచి చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను వాక్యార్థము ఎక్కడ పూర్తిగా చూడగలమో ఆ పరలోకపు మందిరములోనికి చేరు వరకును ఆ మందిరం యొక్క కళ ఈ మందిరమునకును ముందు అనుభవమునకు అందించుము. ఇది మా ప్రార్థనలు, స్తుతులు, స్తోత్రములు అన్ని ఫలించినట్లు నీ ప్రియ కుమారుడు పెళ్లి కుమారుడుగా వచ్చున్నా మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. కార్యక్రమంలో ఏకీవించిన అయ్యగారులందరికీ, బైబిల్ చదివిన అయ్యగారులకి, ప్రార్థించిన అయ్యగారులకి, స్తుతించిన అయ్యగారులకి, మీ అందరికీ నా హృదయపూర్వక మిషన్ తరపున ప్రత్యేక నివాసులు జాన్ రాజేష్ గారు కుటుంబం తరపున మీ అందరికీ మరణాత. ఒకసారి కూర్చుందాం. దేవుని మందిరములో మనకు సమర్పించుకుని మరి పాట పాడుతూ ఉండగా అభిషక్తులైన వారు దేవుని కానుకలు సమర్పించుకొని త్వరగా మరి భోజనాలు ఎండలు చలికాలము చాలా మంది ఉన్నారు. మరి త్వరగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుని నిజ సౌఖ్య కాలములు నిమ్మాయి బలించు ఐశ్వర్యాధికమ
శ్రీవాసమే మాకు నిత్యానందమో స్తుతియో మహిమయో నీకే స్తోత్రము స్తుతియో మహిమయో నీకే స్తుతి నివికృతి విదాది ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రములు. నేటి దినమందు ఆత్మ తండ్రిని వరములను దానముగా ఇచ్చి మమ్మల్ని దీవిస్తున్నందరికీ వందనములు. నేటి దినమందు మొట్టమొదటి ఆరాధన ప్రతిష్టారాధన సమయమందు ఈ సన్నిధానమందు అర్పించిన అర్పణలు మీకే సమర్పిస్తూ నాయన ఇచ్చిన వారి హస్తములు ఆయన నీకే సమర్పణ చేస్తూ నీవే దీవించి పరిశుద్ధపరచమని, అంతేకాదు అర్పణలు ప్రభువా ఈ స్వస్యాల దీవెన కొరకును నేను సంఘక్షేమము కొరకును నీ మహిమ కొరకును వాడుకుని దీవించుమని సమస్త దానములను మాకు కానుక ఇచ్చి వేసిన యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా పరలోకపు తండ్రి, జగత్తు పునాదికి మునిపే క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకున్నామని తెలియచేసిన మా గొప్ప తండ్రి, గొర్రెపిల్లయే దేవాలయమై ఉన్నాడు అని వాక్యంలో రాయించిన మా తండ్రి, శిశువుగా ఉన్నప్పుడు నరుడుగా ఈ లోకానికి వచ్చినప్పుడు దేవాలయానికి తీసుకొని రాబడి సిమియోను గారి యొక్క చేతులలో ఎత్తబడి నాథా అని నీవు నాదుడు అని బయలుపరుచుకున్న మా తండ్రి, 12 ఏళ్ల వయసులో దేవాలయంలో ఉండి తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అని మరియ యోసేపులతో మాట్లాడిన ఓ గొప్ప మా రక్షకుడు అయిన తండ్రి, ఈ కడవరి కాలంలో నరుల అంతరంగములను శుద్ధి చేయడానికి మీరు అనుగ్రహించినటువంటి మీ యొక్క వాక్యముతో ఉదక స్నానము చేయడానికి మీ దాసులైన వారిని దేవా మీరే నిలువు పెట్టుకొని ప్రియుడు జాన్ రాజేశ్వర గారి దంపతులను ఈ షిలోహు దేవాలయమును సస్యాలను మీరు అనుగ్రహించి దేవా ఈ శుభదినాన ఈ 12వ నెల 12వ తేదీని దేవా ప్రతిష్ఠను జరిగించడానికి మిషన్లోని 20 అధికారులైన అయ్యగారులను మీరు మరుగు చేసుకొని ఎంతవరకు చక్కని సందేశముల అమూల్యమైన విషయములతో దేవా నా తండ్రి స్తుతులతో ప్రార్థనలతో ఎంత దీవెనకరముగా జరిగించినందుకు అందిస్తూ ఉన్నాను. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అది పరలోక సౌధముగా మారినట్లు ఈ స్థలములోనికి మీరు వచ్చి వేయటం ద్వారా ఎంతో నా తండ్రి నాయన నెమ్మదిని సంతోషమును మీ యొక్క కాంతిని మేము అనుభవించి మిమ్మల్ని మహిమపరుస్తూ ఉన్నాము ప్రభువా. భూమి మీద ఎవరైతే బలిపీఠము కట్టి పరలోకమందున్న దేవుని భూమి మీదకి ఆహ్వానిస్తారో వారు దేవుని యొక్క నామ ఘనత కొరకు భూమిపై ఆయన చిత్తము నెరవేర్చువారు అన్నారు కనుక దేవా ఇదిగో మీ దాసులు మీరు మరుగు చేసుకున్నారు. వారు కన్నీళ్ళు విడిచి దేవా కష్టపడి ప్రయాసపడి వేదనతో కన్నీళ్ళతో విత్తువారు ఆనందముతో తనను కోస్తారన్న మీ వాగ్దాన దీవెన వారికి దయచేయనైనా దేవా ఈ స్థలమంతటిని మీ కలవరి రక్తమును ప్రోక్షింపచేసి దేవా నేడు దినము నీ యొక్క వాక్య సేవకులైన మా అధికారులను మరుగు చేసుకుని మీరు ప్రతిష్ఠించారు కనుక రాగల దినములలో మీరు ఎంత మహిమకరముగా మరింత నా తండ్రి ఆయన ప్రబలపరచనై ఉన్నారు. విశ్వాస మాత్రములతో ఆనందిస్తూ స్తుతిస్తూ ఉన్నాము. అనుభవ సాక్ష్యములతో నీ దాసుడు నా తండ్రి వాక్య సందేశాలు అందించారు. నిజమే సమాధానము లేని హృదయానికి, ఆరోగ్యము లేని శరీరాలకు, నెమ్మది లేని కుటుంబాలకు నా తండ్రి నీ దేవాలయము వైద్యశాల ఒక గొప్ప రక్షక నిలయమై ఒక గొప్ప న్యాయస్థానం ఏ రీతిగా మాకు ఆశ్రయపురమై ఉన్నదో ఆ ఆశీర్వాదం వచ్చిన వారందరికీ దయచేయండి. విస్తారమైన రాజుడు మీరు నిలబెట్టుకున్నాను. బలబలమంటూ పరలోక సైన్యము
ఎలాగో నా తండ్రి నాయన దిగి వచ్చిందని లోకాస్వార్తలో రాయించింది. నా తండ్రి నాయన విశ్వాసముతో, ప్రేమతో, సానుభూతితో, సంతోషముతో, ఏకీభావముతో వచ్చి ఉన్న యాజక బృందమంతటి దేవ జ్ఞాపకం చేసుకోనండి. దేవ ఏ స్థితిలో ఉన్నా సరే దేవ నీ ఆలయంలో అడుగు పెట్టిన ప్రతి విశ్వాస దేవస్థలము నా తండ్రి నాయన చాలనందున బయట కూర్చుండి దీవించిన బిడ్డలను శబ్ద యంత్రాల ద్వారా వినొచ్చు విశ్వసిస్తున్న అభిమానులను నా తండ్రి మీరు ప్రతి ఒక్కరిని దీవించు. సిద్ధపరచబడిన విందు మీ నామ మహిమ కొరకు జరిగించు. మరలా మా మిషన్ యొక్క అధికారులు ఎన్ని ప్రాంతాలకు వెళ్ళవలసి ఉన్నారు ప్రయాణములన్నింటిలో మీ దూతల నుంచి క్షేమముగా నడుపు. వారు బాధ్యతలు అప్పగించి నిలిపిన ఈ సంఘ కాపరిని, కుటుంబాన్ని, బిడ్డలను మీ గాయములలో దాచి దుష్టుడైన సాతానుడు వారు వాడు వారి యొక్క నురుమనే నేత్రములపై మీ యొక్క అగ్ని బాణములను గురించి మీ కలవరి కాంతి చేత నీ పిల్లలను, మీ మహిమ దూతల ఘాటు చేత నీ పిల్లలను భద్రపరచు. అందరికీ క్షేమ ప్రయాణం ఇచ్చి దీవెనలతో సాగనంపమని, యుగ సమాప్తి పర్యంతం మీతో కూడా ఉన్నానని, మనలని దేవాలయములుగా దేవుని ఆత్మకు నివాస స్థానములుగా మార్చుటకు నేటి మందిర ప్రతిష్ఠ నాడు మనల్ని ఆలయములో చేర్చి నడిపిస్తూ గరుడైన నిత్య నివాసి అయిన యేసు నామములో వేడుకొనుచు స్తుతులు అర్పిస్తూ బ్రతిమలాడుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నప్పుడు భూమి మీద నెరవేరుగాక. మానవుల ఆహారమే మాలో ఇచ్చేయండి. వాళ్ళ అపరాధులు చేసిన వారిని క్షమించి తమ అపరాధములు క్షమించి శోధనలపై కాల్చుటిని తప్పించండి. రాజ్యము, శక్తి, బలము ప్రభు యేసు రక్తమునకు జై, అపవాది క్రియలకులై. ప్రభు యేసు రక్తమునకు జై, అపవాది క్రియలకులై. ప్రభు యేసు సంపూర్ణ జయం అపవాది క్రియలకులై. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మిమ్మల్ని అందరినీ కరుణించునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి మనందరికి సమాధానం ఇచ్చి నడిపించునుగాక. తన వాక్కు చేత కలగజేసిన తండ్రి దేవుని ప్రేమ హడావుడిపడి లోకములోను అందరినీ బలపరిచి రక్షణ కార్యక్రమం జరిగించి వేసిన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, తన ఆత్మ నడిపిస్తున్న పరిశుద్ధాత్మీక అన్యోన్య సహవాస భాగ్యము చేరికలు వచ్చిన బిడ్డలందరికీ అభిషక్తులకును ప్రయాసపడిన జాన్ రాజేష్ గారి కుటుంబములకును అభిషేకమైన ప్రయాణములకును భోజన కార్యక్రమాలన్నిటికీ దైవ దీవెనలతోడే నడిపించి ఆశీర్వదించును గాక. యేసు బాలుడా, యేసు బాలుడా, ఎంతయో వందనము. యేసు బాలుడా, యేసు బాలుడా, ఎంతయో వందనము. ఓ భాసురా దేవా కుమారా, భక్తి వందనం. ఓ భాసురా దేవా కుమారా, భక్తి వందనం. జయ ముద్ర, శిరో ముద్ర వినాశునిపై అందరూ వేసుకునండి. దేవుడు మీకు ఆనంద మాసం ఆశీర్వాదాలు ఇచ్చి నడిపించను గాక. ఒక్క 5 నిమిషాలు కూర్చున్నట్లయితే జాన్ రాజేష్ గారి కుటుంబం అంతా కూడా ముందు కూర్చున్నట్లయితే బైబిల్ మిషన్ హెడ్ ఆఫీస్ గుంటూరు అధినాయకులు బేతిరకుల వాసులు మన ప్రెసిడెంట్ అయిన రాజేష్ గారిని తన సతీమణిని తనకి ఇచ్చిన కుమారుడు కుమార్తెని ఆత్మ చేత నింపండి.
వారి ప్రాంతములో అనేకమైన భక్త జనాంగం రక్షణలోనికి తేవడానికి ఏడంతల ఆత్మనిచ్చి బలపరిచి ఆరోగ్యమును ఆయుష్కారమును ఆత్మీయతని ఈదినే ఈ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి మా అధినాయకుడు ప్రెసిడెంట్ అయ్య గారు ప్రేమ గొప్పది కనుక వారు చేసిన సహాయమును పంపించిన సమస్త సకల వస్తు సామాగ్రిని ఈ దీన కుటుంబమునకు వచ్చిన వారికి ఏ లోటు లేకుండా సమృద్ధి దయచేయమని త్వరగా వచ్చిన యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వారి తల్లి గారు దయచేసి ఈరోజు ఆశీర్వాదముల తోట భోజనం తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే మరి యొక్క మందిరములకు పేరు పెట్టడానికి కూడా మరి వెళ్ళినప్పుడు మరి అయ్యగారు చక్కగా షీలోహు స్వస్థశాల అని పెట్టుకోబాయి, ఎందుకంటే సమాధానము సమృద్ధి అందరూ తెలియజేస్తూ ఉన్నారు. మరి విశ్రాంతి శాంతి అని తెలియజేస్తూ ఉన్నారు కనుక ఈ ఆనంద మాసంలో మరి పేరు బేదల గృహవాసుల ద్వారా మరి ఇవ్వబడి మరి ఇంత గొప్ప మరి కార్యక్రమము దేవుడు ఘనముగా జరిగించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే చేరి వచ్చినటువంటి మరి పెద్దలైన వారు మరి జాయింట్ సెక్రటరీ అయ్య గారు, అలాగే మరి సుధాకర్ అయ్య గారికి, అలాగే మరి గుంటూరు గవర్నింగ్ బాడీ సభ్యులు మరి యెహోషువ అయ్య గారికి మరి వందన మరణాతులు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చేరి వచ్చిన రెవరెంట్స్, అలాగే యాజకులైన వారు, నా తోటి స్నేహితులు మరి మిత్రులైన వారందరికీ మరణాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి చేరి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, తోబుట్టువులు, బంధుమిత్రులు, మరి సంఘము, మరి అలాగే అందరికీ కూడా మరి వచ్చినటువంటి గుంటూరు నుండి వచ్చిన మరి వాలంటీర్స్ అందరికీ మరి ఆర్కెస్ట్రా వారికి మీ అందరికీ మరణాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మరి బేతేలు గృహవాసుల ఆశీర్వాదములతో పంపబడిన ఆహారము మీరందరూ భుజించి దీవెనలు పొందుకొని వెళ్ళాలి అని మరి మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. అలాగే రేపటి దినము శుక్రవారము మొదటిగా స్వస్థతశాల ప్రార్థన ఉంటుంది కనుక ఏకీభవించేవారు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. మీ అందరికీ మరణాత మరణాత టిఫిన్ ఏర్పాటు చేయబడింది. నెమ్మదిగా సమృద్ధిగా భోజనం చేసి ప్రార్థించి రేపు కార్యక్రమం ఎక్కించవలసింది మనం చేస్తున్నాం. అందరికీ మరణాత, యాజకులకు మరణాత, వాయిద్య బృందానికి మరణాత, వడ్డించే వారికి తినేవారికి మరణాత, అందరికీ మరణాత.